కూడా జరగబోయే పరిణామం. అంటే పులివెందల్లో కూడానా దీని ప్రభావం? పులివెందులో కూడా నేను ఆమె పులివెందుల వాసి కదా. ఇప్పుడు ఇరుపులపాయి అనేది పులివెందులో ఉంది. తన తండ్రి దగ్గర కూర్చొని ఆమె కూడా బాధపడుతుంది. నాకు ఈ విధంగా అన్న చేశాడు అంటది. ఇప్పుడు సునీత గారే ఉదాహరణకు, సునీత మా అందరి మీద ఆ రోజు నా మీద కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది వివేకానంద రెడ్డి హత్యకు మా నాన్న హత్యకు ఆదినారాయణ రెడ్డికి సంబంధం అని. ఆమె ఈ రోజు ఏమంటుంది, ఆ రోజు ఆదినారాయణ రెడ్డి అన్న అనుకున్నాను, ఇప్పుడు మా అన్నాన్ని తెలుసుకున్నానని చెప్తాది. ఓకే, ఇక్కడ కూర్చొని నా పక్కనే కూర్చొని ఈ అన్న అనుకున్నాను, మా అన్నాన్ని తెలుసుకున్నానని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? వాస్తవం కదా ఇది. చేసేది వాళ్ళు, చేయించినది వాళ్ళు. అది గూగుల్ టేక్అవుట్ కావచ్చు, కుక్కలు చంపడం కావచ్చు, ఇంటి కుక్కను కావచ్చు, గొడ్డలి కొనుక్కోవడం కావచ్చు, డబ్బులు దొరకడం కావచ్చు, సిబిఐ దగ్గర అప్రూవల్ కావచ్చు, అన్ని రకాలుగా అందరికి తెలిసిపోయింది. ఆ రోజు ఇది కొడికత్తు ఎన్ఐఏ తెలిస్తే అది లేదు అది ఎన్ఐఏ సరిగా తెలుసలేదు అనేది. సిబిఐ కావాలన్నాడు, సిబిఐ తెలిస్తే అది కాదు అనేది. నేను అప్పులు చేయలేదు అనేది. చేయని తప్పు లేదు, చేయని అబద్ధము లేదు. అందరి మీద దౌర్జన్యం, అందరి మీద కేసులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని చొక్కా ఇప్పాలి, ఆదినారాయణ రెడ్డిని నిక్కరిప్పాలి. సో చంద్రబాబు నాయుడును నడి రోడ్లో నీళ్లు పోసి కాల్చి చంపాలంటాడు. అతని అన్య మాటలు మాత్రం ఎవరికి తలకెక్కవు. అతను ఏమైనా అనొచ్చు. తెలుగుదేశం ఆఫీసులను డైరెక్ట్ గా అటాక్ చేయొచ్చు, అందరినీ లోపలేయచ్చు. తను మాత్రం శ్రీరాముడు కూడా రేపు అయోధ్యలో జరిగే శ్రీరామచంద్రుడు కంటే ఈయనే గొప్పవాడుగా ప్రకటించుకుంటున్నాడు. ఇటువంటి దారుణమైన వ్యక్తికి వాళ్ళ చెల్లెలే చెప్పబోతుంది ఎటువంటి వ్యక్తి మా ఆయన అని. అంతేనా? 100%. ఎస్, ఒకప్పుడు బాణం ఎక్కుపెట్టిన బాణమే ఇప్పుడు రివర్స్ రాబోతుందని. వదిలిన బాణాన్ని వదిలేసినాడు. ఆ వదిలేసిన బాణము బూమరాంగ్ అయి రివర్స్ అయి తనకే ముక్కు మీద కొట్టాలి. చూద్దాం. బుచ్చయ్య చౌదరి గారు, మీరు ఎట్లా చూస్తారు? ఇది చిన్న దెబ్బ కాదు, మామూలు అంశం కాదని. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారికి కడప పులివెందుల అంశాల్లో కూడా డెప్త్ గా ఏం జరగబోతుందో కూడా తెలుసు కాబట్టి. కాదండి శ్రీగారు గారు, నేను పార్లమెంట్ లో భాగస్తుని. అవును, కడప పార్లమెంట్ రాజశేఖర రెడ్డి గారు 4 సార్లు మాకు ఎంపీ గారు, వివేకానంద రెడ్డి గారు 2 times, జగన్ రెడ్డి 2 times. అదే చెప్తున్నాను సార్, మీకు అక్కడ విషయాలన్నీ అవును, అక్కడ విషయాలు తెలుసు. కుటుంబంతో ఇంతకుముందు మీరు జర్నీ చేశారు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు. మ్యారేజ్ చేసుకున్నది కూడా పులివెందులోనే. మా యొక్క మామగారు కూడా ఎక్స్ఎమ్మెల్యే శివారెడ్డి పులివెందుల. నాకు అన్ని విషయాలు తెలుసు. వీళ్ళ భాగవతం అంతా తెలుసు, వీళ్ళ బండారం తెలుసు, వీళ్ళ దారుణం తెలుసు. బుచ్చయ్య చౌదరి గారు, మీరు ఎట్లా చూస్తారు?